9 నెలలు ఆయన ప్రభుత్వం మారి ఈ 9 నెలల ప్రభుత్వం పైన ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా అంటే ఏం చెప్తారు? నచ్చింది. గవర్నమెంట్ అంటే ఒకళ్ళ కోసం చేసేది కాదు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజాహితంగా ఎవరికైతే ఉపయోగకరంగా ఉండి ఆ పనులు చేసేది గవర్నమెంట్. జనానికి కావాల్సిన నీడ్స్ ఏమున్నాయి, రోడ్లు, పన్నులు తగ్గించడం, మనిషికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందుబాటులో తేవటం, ఇవి కావాల్సినవి, మనుషులు కావాల్సినవి. సో ఎవరికి వాళ్ళ పని కల్పించడం, పని కల్పిస్తే ఆటోమేటిక్గా అందరూ పని చేసుకుంటారు, హ్యాపీగా బతుకుతారు. అట్ ది సేమ్ టైం మనకి స్టేట్కి రాజధాని లేదు ఇంతవరకు, కనీసం 9 ఏళ్ళు అవుతుంది విడిపోయి. రాజధానిని రాష్ట్రం చేశారు, రాష్ట్ర గవర్నమెంట్ 3 రాజధానులు అని చెప్పేసి గేమ్ ఆడింది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని ప్రిషియస్ తీసుకొని 3 yearsలో 80% రాజధాని కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారు. సో వీఆర్ వెల్కమింగ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్ ది సేమ్ టైం పోలవరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అది ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది, దాన్ని పక్కన పడేశారు. ఆ రోజు 4,000 కోట్లు, 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు అయిపోయేదాన్ని ఇవాళ మళ్ళీ 20,000 కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంలో ఇది జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా మల్లవోలులో అశోక్ లైలాండ్ ప్లాంట్ స్థాపించారు నారా లోకేష్. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కృష్ణాలో కానీ గుంటూరు జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో ఒక్క ఇలాంటి పరిశ్రమలకి శంకుస్థాపన జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? లేవు. పేరుకి పేపర్లో 100, 200, 300 వేసే ఉంటున్నారు, కానీ వాళ్ళు పెట్టిన దానికన్నా ఇక్కడ వచ్చినట్టు తరిమినవి ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఇండస్ట్రీస్ అన్ని మన ఏపీలో ఉన్నట్టు ఈ రోజు ఏపీలో చాలా వరకు నిరుద్యోగ సమస్య తగ్గేది. అది చేయకపోగా నిరుద్యోగ సమస్య పెంచి గత ప్రభుత్వం మేము ఇన్ని చేసాం గొప్పలు చెప్పుకున్నారు, కానీ బట్ ఎక్కడ కూడా అది జరిగిన దాఖలాలు అయితే కనపడలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏంటంటే ఉన్న వాటిని పోకుండా అట్ ది సేమ్ టైం ఏదైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, అట్ ది సేమ్ టైం అవుట్ ఆఫ్ ది కంట్రీ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అనుకూలమైన పరిస్థితి కల్పిస్తే దానివల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పని జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ చేయడం వల్ల ఇది విల్ బి టేకెన్ సమ్ టైం, ఎమ్మని అవ్వదు కాబట్టి కొద్ది టైం తీసుకుంది, కానీ రిజల్ట్ బాగుంటుంది. 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మనకి రిజల్ట్ బాగుంటుంది. సో ఇలాంటి కంపెనీస్ రావాలి ఏపీకి. ఇలాంటి వస్తేనే మనకు కావాల్సిన వనరులు కానీ, మనకు కావాల్సిన ట్యాక్స్లు కానీ, మనకు కావాల్సిన ఇన్కమ్ కానీ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ ఉంటే ఏదైనా చేయొచ్చండి, ఇన్కమ్ లేనప్పుడు ఏం చేయలేము. జుట్టు ఉంటే ఏదైనా కొప్పు పెట్టొచ్చని గత ప్రభుత్వంలో సీఎం గారు చెప్పడం జరిగింది. సో దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దగ్గర ఇన్కమ్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఇన్కమ్ లేనప్పుడు మనం ఏం చేయలేం. సో ఆ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకుంటే ఫస్ట్, తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. సో దాన్ని క్రియేట్ చేసే భాగంలోనే ఇదంతా జరుగుతుంది. ఇట్ విల్ బి టేకెన్ సమ్ టైం, బట్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ గెటింగ్ వెరీ, అంటే బాగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వడానికి మన ఏపీకి మంచి అవకాశాలు ఉన్నాయి.